ఎంబీ యెరూషలేము సంఘ కాపరి పాస్టర్ జయరాజ్ మరియు సంఘ పెద్దల ఆధ్వర్యంలో శనివారం కలుగొట్ల రోడ్డులోని ఆది ఆంధ్ర పాఠశాల నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మధు హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ హిజ్కియా మాట్లాడుతూ ఎంబీ యెరూషలేం చర్చ్ కమిటీ వారందరూ చర్చించి ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మధు హాస్పిటల్ వారిని సంప్రదించగా వారు పెద్ద మనసుతో వెనువెంటనే అంగీకరించడం జరిగిందని, వారు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారని ఈ వైద్య శిబిరానికి రావడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని, తమ అనారోగ్య సమస్యల నివారణకు ఈ ఉచిత హెల్త్ క్యాంప్ నందు డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగానే చేశారని, మందులు కూడా పంపిణీ చేశారని తెలియజేశారు. అందరికీ వందనాలు. మరొకసారి మరి దేవుని కృప ద్వారా దేవునికి మహిమకరంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించుటకు దేవుడు చేసిన సహాయం కొరకు మొట్టమొదట దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మేము ఎంబీ సంఘ సభ్యులంతా కలిసి సంఘ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు మధు హాస్పిటల్స్ ఆదోని వారు మరి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారి బృందం వైద్య బృందం మరి ఇక్కడ టెస్టులు చేయడము, అంతేకాకుండా మెడిసిన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఎవరికైనా క్రిటికల్గా ఉన్నట్లయితే మళ్ళీ వారికి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఇది మరి సర్వీస్ సేవ ఉచిత సేవ చేస్తున్నందుకు గాను మధు హాస్పిటల్ యాజమాన్యానికి, అంతేకాకుండా మా ఎంబీ యెరూషలేం సంఘానికి మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రెండవ క్యాంప్ ఆగస్టు 15, 25 చర్చిలో నిర్వహించాం మెడికల్ క్యాంపు. ఇది మరి రెండవది. ఇందులో సుమారు ఇప్పటి వరకు దగ్గర ఒక 250 మంది వైద్యం మరి చేయించుకోవడం చేస్తున్నారు. ఎంబీ యెరూషలేం సంఘ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఇది రెండవసారి అని పేర్కొన్నారు. ఇంకా రాబోయే సంవత్సరాలలో ప్రజలకు సేవ చేయడానికి తామెప్పుడు సిద్ధంగా ఉంటూ మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు సుమారుగా 400 మందికి పైగా ప్రజలు సేవలు పొందారని తెలియజేశారు. అనంతరం మధు హాస్పిటల్ డాక్టర్ అభిలాష్ మాట్లాడుతూ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ మరెవరైనా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి ముందుకు వస్తే ప్రజలకు సేవ చేయడానికి తమ హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. అలాగే ఎంబీ సంఘం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తమకెంతో అదృష్టమని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు వచ్చేసి డాక్టర్ అభిలాష్. నేను మధు హాస్పిటల్లో 24/7 ఉంటాను. నేను మధు హాస్పిటల్లో ఈఎన్టీకి సంబంధించిన అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తూ సర్జరీలు చేస్తూ ఉంటాను. అండ్ మన దగ్గర వచ్చేసి మనకి ఈహెచ్ఎస్, ఈఎస్ఐ, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఇతర ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో తరఫున కూడా సర్జరీ చేస్తాము. మేము ఇంతవరకు 5 years ఇది నా ఎక్స్పీరియన్స్. నేను ఆదోని మధు హాస్పిటల్లో వర్క్ చేయబట్టి ఒక 5 months అయింది. మీరందరూ మేము చేసే సర్వీస్లని అన్నీ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు మధు హాస్పిటల్కి వచ్చినా మేము అవైలబుల్గా ఉంటామని. ఇది మేము చేయబట్టి ఇది 8వ క్యాంప్ 5 monthsలో. సో మేము అరౌండ్ క్యాంప్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాము. దానికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? వర్తిలా గొంతు ముక్కు చెవి అన్ని సర్జరీస్కి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి అనే దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేసి అది కరెక్ట్గా ఆరోగ్యశ్రీ కోడ్ కింద పెట్టాల్సి వస్తుంది. దానికి తగినట్టుగా మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి దాని ప్రకారం సర్జరీస్ అన్నీ చేస్తున్నాం. సో వాళ్ళు మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. వాళ్ళు బాగా సహకరించారు. అండ్ పేషెంట్స్ కూడా చాలా అవసరం ఉన్న వాళ్ళు చాలామంది మేము రికమెండ్ చేస్తాము. ఇలా జరగడం అనేది నాకు కూడా చాలా హ్యాపీనెస్ అనేది కలిగించింది. నేను ఎంబీ చర్చ్ పాస్టర్ గారికి, జయరాజ్ గారికి, హిజ్కియా సార్కి అండ్ సార్ వాళ్ళకు అందరూ మెంబర్స్కి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. హాస్పిటల్ నందు ఈఎస్ఐ, ఈహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తారని ఆయన తెలిపారు. హాస్పిటల్ తరపున ఇది 8వ మెగా వైద్య శిబిరమని ఆయన పేర్కొన్నారు.
వైద్య శిబిరం నిర్వహించడానికి వైద్య బృందానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన సంఘ కాపరి పాస్టర్ జయరాజ్ గారికి సంఘ పెద్దలందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్త్రీల సమాజ సెక్రటరీ రూతురాణి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్తే సార్, నా పేరు స్త్రీల సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను సార్. ఈ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంలో మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది కూడా సేవలు అందించడం వల్ల ఉపయోగించుకుంటున్నారని మేము నమ్ముతున్నాము. ఈ సేవలు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. చాలామంది కూడా ఈరోజు ఈ శిబిరానికి రావడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైద్య శిబిరానికి విచ్చేసిన మధు హాస్పిటల్ వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య బృందం మూత్రపిండాల స్పెషలిస్ట్ నిఖిల్ అమీర్ చెట్టి, చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు అభిలాష్, వినికిడి స్పీచ్ థెరపీ వైద్య నిపుణురాలు రోజా, మధు హాస్పిటల్ మేనేజర్ సునీల్ కుమార్, ధర్మ మరియు హాస్పిటల్ స్టాఫ్ మరియు ఎంబీ ఎరుషలేం సంఘ జాయింట్ సెక్రటరీ హిచ్కియా, అసిస్టెంట్ ట్రెజరీ యెహోషువా, సంఘ పెద్దలు ఫాక్స్, రవి, ఎలీషా, స్త్రీల సమాజ సెక్రటరీ రూతురాణి, సుశీలమ్మ, సువర్ణమ్మ, సురేఖ, కృపమ్మ, రాధా, మణికుమారి తదితరులు పాల్గొన్నారు. క్యాంప్కు సహకరించినటువంటి మా సంఘ జాయింట్ ట్రెజరర్ యెహోషువా గారికి, సంఘ పెద్ద సురేష్ గారికి, ఫాక్స్ గారికి, ఇజ్రాయెల్ గారికి, దేవపుత్ర గారికి, మరి ముఖ్యంగా మా అందరికీ నాయకత్వం వహించినటువంటి మాస్టర్ బండెల జయరాజ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.